హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి డీమార్ట్‌కి గ్రాసరీస్ కొందామని వెళ్ళామండి. మార్నింగ్ నుంచి చెప్తున్నాను డీమార్ట్‌కి వెళ్దాము, గ్రాసరీస్ తీసుకోవాలని. మా హస్బెండ్ ఏమో వద్దు ఈవినింగ్ టైం వెళ్దాము, ఈవినింగ్ అయితే రష్ ఉండదని చెప్తున్నారండి. నేనేమో మార్నింగే రష్ ఉండదు, వెళ్దాం పదా అని చెప్పి నేను అంటుంటే, లేదు ఈరోజు 31st నైట్ కదా, అంత రష్ ఉండదు, కావాలంటే చూడు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఈవినింగ్ బయలుదేరాం. నిజంగా మా హస్బెండ్ చెప్పినట్టు చాలా ఫ్రీగా ఉందండి. నేను ఎప్పుడు డీమార్ట్‌కి వచ్చినా సరే ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి అనుకుంటాను. కానీ అక్కడ పెట్టే ఆఫర్స్ చూసి నేను కూడా టెంప్ట్ అయిపోయి యూజ్ లేనివి కూడా తీసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, నువ్వు కమిట్ అయిపోతావు కానీ డీమార్ట్‌కి వెళ్ళాక టెంప్ట్ అవుతావని ముందు నుంచే చెప్తూనే ఉంటారు. నిజమే కదండి, అక్కడ పెట్టే ఆఫర్స్ చూసి చాలా తక్కువగా వస్తున్నాయి, తీసుకుందాం అనిపిస్తుంది. మీరు కూడా ఇంతేనా అండి? చెప్పండి. సర్లే, డీమార్ట్‌కి వచ్చే వాళ్ళందరి పరిస్థితి ఇదేలే అంటారేమో, అవును కదా? అలా కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని బిల్ దగ్గరకు వచ్చి బిల్ వేయించుకొని అన్నీ మళ్ళీ బ్యాగ్లో సర్దుకొని రిటర్న్ అయ్యాము. ఇప్పుడు ఇవన్నిటిని ఇంటికి తీసుకొచ్చి వాటిని అన్నీ సర్దుకోవాలి. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్లోని అన్ని గ్రాసరీస్ తీసి బయట వేస్తుంటే మా ఆయనకి ఇష్టమైన బనానా కేక్ కనిపించిందండి. ఈయన ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళినా ఈ కేక్స్ మాత్రం తీసుకోకుండా అసలు ఉండలేదండి. ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు వీటన్నిటిని బాక్సుల్లో ఒకదాని తర్వాత ఒకటి సర్దాలి. అంతే ఈ బ్లాగ్. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి.